స్వాగతం మై ఛానల్. ఈ ఛానల్లో కంటిన్యూ నడుస్తున్న మహేష్ బాబు రష్మిక కల్పిత ఎపిసోడ్స్ సాగుతున్నాయి. ఇందులో ఈరోజు ఎపిసోడ్లో ప్రేమలో మునిగిపోయిన హృదయాల సంభాషణలు, చంద్రకాంతిలో రొమాంటిక్ క్షణాలు, ఇద్దరి మధ్య గాఢమైన బంధం, ఈ అంశాలపైన ఈరోజు స్టోరీ నడుస్తుంది. ఈ వీడియోకి మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి మీ ప్రోత్సాహం అందివ్వండి. అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీలకి స్వాగతం. హైదరాబాద్ రాత్రి వెలుగుల్లో హుస్సేన్ సాగర్ తీరంలో ఒక చిన్న విందు ఏర్పాటు చేశాడు మహేష్, ప్రత్యేకంగా రష్మి కోసం. సముద్రం లాంటి నీళ్లు, వాటిలో ప్రతిబింబించిన చందమామ వెలుగు, ఆ వాతావరణం మొత్తం ప్రేమకు సాక్ష్యం లాంటిగా దాన్ని మారింది. రష్మిక గాలి తాకిడిలో జుట్టు వాలుతూ నడుస్తూ వచ్చింది. తెల్లని గౌను లైట్ పింక్ స్టోల్తో కనిపిస్తూ ఒక పరిలా అనిపించింది. మహేష్ కళ్ళల్లో మెరుపు తలుక్కుమన్నది. ఈ వేళని చూశాక నా గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా అని మహేష్ చిరునవ్వుతో చిందిస్తూ అన్నాడు. అది నువ్వు చెప్పాలి, నేను విన్నాకే నమ్ముతాను అంది రష్మిక మెల్లగా దగ్గరికి వచ్చి కుర్చీపై కూర్చుంది. రష్మిక, నేను సినిమా హీరో అయినా నా జీవితంలో నిజమైన హీరోయిన్ నువ్వే. స్క్రీన్ మీద చూపించే ఫీలింగ్స్ అంతా రియల్ మాత్రమే, కానీ నీ దగ్గర నేను ఫీల్ అయ్యేది రియల్ లవ్ అని మహేష్ నిశ్శబ్దంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రష్మిక చెంపలు ఎరబడ్డాయి. నువ్వు మాటలు పలికే విధానం అంతా హృదయానికి తాగుతుంది మహేష్. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ హీరోయిన్ కథల మధ్య నేను ఒక రోజు భాగమైపోతానని కలకంటూ వచ్చాను. కానీ ఎంత పెద్ద స్టార్ అయినా నీతో నిజంగానే ఇలా కూర్చొని మాట్లాడతానని ఇప్పుడు ఊహించలేదు. స్టార్ అని నన్ను పిలవకు రష్మిక. నీ దగ్గర నేను ఒక సాధారణ మనిషిని మాత్రమే, నీ కోసం శ్వాసించే, నీ కోసం జీవించేవాడిని అని మహేష్ ఆమె చెయ్య తన చేతిలోకి తీసుకుని అంటాడు. చల్లగాలి వీస్తుండగా, చెట్లు ఆకులు శబ్దం చేస్తూ ఉండగా ఇద్దరి మధ్య మౌనం నిండిపోయింది. ఆ మౌనం మాటల కంటే గొప్పది. రష్మిక మహేష్ భుజమే తలవాల్చింది. నిన్ను నమ్ముకోవచ్చా మహేష్ అని ఆమె సున్నితమైన స్వరం. జీవితం అంతా నీ చెయ్యి పట్టుకుని నడిపించే వ్యక్తిగా ఉంటాను. నువ్వు ఎప్పుడైనా ఏడిపిస్తే నీ కన్నీటి బొట్టుకు అర్థం చెప్పేవాడిని. నువ్వు నవ్వితే ఆ నవ్వుని రక్షించేవాడిని. రష్మిక కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. నా దగ్గర అవన్నీ కళ లాంటివి మహేష్, కానీ ఇవన్నీ నిజం చేస్తున్నావు నువ్వే. ఇదే నిజమైన ప్రేమ అంది రష్మిక. అక్కడే చిన్న మ్యూజిక్ సిస్టంలో మెత్తని రొమాంటిక్ సాంగ్ వినిపిస్తుంది. రష్మిక లేచి డాన్స్ చేయమని హ్యాండ్ ఇచ్చింది. మహేష్ చిరునవ్వుతో ఆమె చేయి పట్టుకుని లేచాడు. చంద్రక్రాంతిలో నిశ్శబ్దం తీరంలో ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ ఆ క్షణంలో మునిగిపోయారు. ప్రతి అడుగు, ప్రతి స్పర్శ ఒక కొత్త రాగమైపోయింది. మహేష్ ఆమెను దగ్గరికి లాగి, నీ కళ్ళల్లో చూసి జీవించడం నాకు ఇష్టం. ఈ లోకం అంతా కనుమరుగైన నీ చూపులో నాకు కొత్త ప్రపంచం ఉంటుంది అన్నాడు. డాన్స్ ముగిసిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. రష్మిక, మనం కలిసినప్పటి నుండి నీ మీద ప్రేమ మరింత పెరుగుతూనే ఉంది. నీతో గడిపే ప్రతి క్షణం నా జీవితంలో బంగారు అక్షరాలా నిలుస్తుంది అని మహేష్ గంభీరంగా అన్నాడు. నాకు కూడా అలానే వినిపిస్తుంది మహేష్. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా వెంట ఉన్నట్లే ఉంటుంది. నువ్వు నవ్వితే నాకు హుషారే, నువ్వు మౌనంగా ఉంటే నాకు కలవరమే అని రష్మిక తన హృదయాన్ని వ్యక్తం చేసింది. మహేష్ చిరునవ్వుతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇప్పటి నుండి మన ప్రేమకు ఏదీ అడ్డంకి రాదు. ఈ ప్రేమ మనకు శక్తినిస్తుంది, ఆశ ఇస్తుంది, భవిష్యత్తుకు దారి చూపుతుంది. ఆ రాత్రి సముద్ర తీరంలోని ఆ మధుర క్షణాలు ఇద్దరి బంధాన్ని మరింత గాఢం చేశాయి. ఉదయపు తొలి కిరణాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించింది. రష్మిక మహేష్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మన కథ ఇక్కడితో ఆగిపోదు, ఇది ఎప్పటికీ కొనసాగే ప్రేమ కావాలి మహేష్ అని రష్మిక మురిపంగా చెప్పింది. అది మాట కాదు రష్మిక, అది నా ప్రతిజ్ఞ. నువ్వు ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు ఈ ప్రేమ ఎప్పటికీ నశించదు అని మహేష్ నిశ్చయంగా అన్నాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆ చూపుల్లో మాటల కంటే గొప్ప అనుభూతి ఉంది. అదే నిజమైన ప్రేమ. ఆ మర్నాడు సాయంత్రం సముద్ర తీరంలో గాలి బాగా వీస్తుంది. మహేష్ బాబు తన షర్ట్ బటన్స్ రెండూ వదిలేసి కూల్ లుక్లో కూర్చున్నాడు. రష్మిక మాత్రం తెల్లటి గౌన్ వేసుకుని జుట్టు గాలికి ఊగుతూ చిన్నపిల్ల నవ్వుతుంది.
మహేష్, మనమిద్దరం ఇంతవరకు ఎన్నో చోట్లకి వెళ్ళాం, కానీ సముద్రం దగ్గర ఇలా ప్రశాంతంగా కూర్చోవడం ఇదే మొదటిసారి. రష్మిక ఆకాశాన్ని చూస్తూ అన్నది. మహేష్ ఆమె వైపు చూడగా కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపించింది. అవును రష్మిక, ఈ సైలెన్స్లో మన హృదయాలే ఒకరినొకరు వినిపిస్తున్నాయి అని గుండె లోతులోంచి పలికాడు. ఆ మాటలు విని రష్మిక ముఖం ఎర్రబడింది. ఆమె బీచ్ సౌండ్లో చిన్న చిన్న గీతలు గీస్తూ తల వంచుకుంది. మహేష్ రష్మిక ప్రేమ ఇప్పటి వరకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో, అగ్రిమెంట్స్తో, సర్దుబాట్లతో నిండి ఉంది. కానీ ప్రతిసారి వారు ఒకరినొకరు విడిచిపెట్టలేనంతగా ఉన్నారు. గతంలో మనం తగ్గులాడినప్పుడు నేను నీ నుండి దూరం వెళ్ళిపోతానని అనుకున్నావా? రష్మిక ఒకసారి అడిగాడు. నిజం చెప్పాలంటే అవును, నువ్వు నిజంగానే నన్ను వదిలేస్తావేమో అనిపించింది. కానీ నా గుండె మాత్రం నువ్వు వెళ్ళవని ఎప్పుడూ నమ్మింది అని మహేష్ తీగా నవ్వుతూ చెప్పాడు. మహేష్, నేను నీ దగ్గర లేకపోతే జీవించడం అసాధ్యం. నా ఊపిరిలో నువ్వు ఉన్నావు అని రష్మిక కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. అది చూసి మహేష్ ఆమె చేతిని పట్టుకుని తన భుజానికి దగ్గరికి లాక్కున్నాడు. అయితే ఇక నుండి ఏ తగులు ఉండవు, మనమిద్దరం కలిసే ఉండాలి అని గంభీరంగా చెప్పాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరూ బీచ్ మీద నడవడం మొదలుపెట్టారు. రష్మిక అకస్మాత్తుగా నీటిలోకి పరిగెత్తి వెళ్ళింది. మహేష్, నీకు ఛాలెంజ్, నన్ను పట్టుకోగలిగితే పట్టుకో అంటూ నవ్వుతూ నీటిని చిమ్మింది. మహేష్ కూడా సీరియస్ కాకుండా ఆడుతూ ఆమె వెనకాల పరిగెత్తాడు. ఇద్దరూ నీటిలో తడుస్తూ చిన్నపిల్లల నవ్వుతూ ఒకరినొకరు వెంబడించారు. నువ్వు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు రష్మిక అని అన్నాడు మహేష్. అలానే ఉండాలి, నిన్ను తోడుగా చేసుకున్న తర్వాతే నేను ఫ్రీగా నా నిజమైన రూపంలో ఉన్నాను అని రష్మిక జవాబిచ్చింది. సూర్యుడు మెల్లగా అస్తమిస్తుపోతున్నాడు. ఆ రెడ్ షేడ్స్లో బీచ్ మొత్తం బంగారు రంగులో మెరుస్తుంది. మహేష్ రష్మిక ఇద్దరు సముద్రం దగ్గర రాయి మీద కూర్చున్నారు. మహేష్ నెమ్మదిగా ఆమె చెవి దగ్గర వచ్చి, నువ్వు నా జీవితంలోకి రావడం వలన నేను సంపూర్ణని అయ్యాను. నేను ఓ హీరోగా, ఓ వ్యక్తిగా ఎంత విజయాలు సాధించినా నీ లేని జీవితం మాత్రం అసంపూర్ణం అన్నాడు. రష్మిక గుండె గట్టిగా కొట్టుకుంది. ఆమె చేతిని మహేష్ హృదయం మీద ఉంచి, నీ గుండె చప్పుడు వింటే అది నా పేరే పలుకుతుందని అనిపించింది అని కళ్ళు మూసుకుంది. మహేష్ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె పెదవులపై ఒక ముద్దు పెట్టాడు. ఆ ముద్దు లోపల మాటలు లేవు, ప్రేమ, ఆప్యాయత, నమ్మకం మాత్రమే ఉన్నాయి. ఇక రష్మిక, మన ఫ్యూచర్ గురించి సీరియస్గా ఆలోచించాలి. సినిమాలు, కెరీర్ అన్నీ పక్కన పెట్టి మన ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బిల్డ్ చేయాలి అని మహేష్ చెప్పాడు. రష్మిక సీరియస్గా తల ఊపింది. అవును మహేష్, నాకు అలాగే అనిపిస్తుంది. నీతో జీవితం అంతా కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ, ఒక అందమైన హోమ్ అని తీయగా చెప్పింది. మహేష్ ఆమె చేతిని పట్టుకుని, అయితే ఇక మన ఇద్దరి కళలు నిజం చేయడానికి నెక్స్ట్ స్టెప్ వేసేద్దాం అన్నాడు. రష్మిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నువ్వు నాతో ఉంటే ఏ ఫ్యూచర్ అయినా నాకు పర్ఫెక్ట్గానే ఉంటుంది అని కళ్ళలో వెలుగు మెరిపించింది. ఆ రోజు బీచ్లో జరిగిన ఆ క్షణాలు వారి జీవితంలో శాశ్వతంగా జ్ఞాపకంగా నిలిగిపోయాయి. చంద్రపు గాలి, సూర్యాస్తమయం రంగులు, ఇద్దరు హృదయాలు తాకిడి, ఇవన్నీ కలిసి వారి ప్రేమ కథను మరింత అందంగా మార్చాయి. మిగతాది వచ్చే భాగంలో విందాం. ఈ వీడియో ఇప్పుడు చూసేందుకు ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.